హలో ఆల్, ఇది మెల్బోర్న్లో ఉన్న ష్రైన్ ఆఫ్ రిమెంబరెన్స్. ఇది 1934లో ప్రిన్స్ హెన్రీ అనే ఆయన ఓపెన్ చేశారు. సో అంటే ఈ ఇయర్లో ఇది 90 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఇది ఫస్ట్ వరల్డ్ వార్ సంబంధించిన మెమోరియల్. అక్కడ ఇది కనపడుతుంది ఇది. దాని పక్కన స్తూపం లాగా ఉంది కదా, ఆ స్తూపం వచ్చేప్పటికేమో సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. ఈ స్తూపం ఇది సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. ఇందులో ఏంటంటే ఒక సైడ్ ఏమో ఏ కంట్రీస్ పాల్గొన్నాయి రాశారు, ఒక సైడ్ ఏమో ఎప్పటి నుంచి ఎప్పుడో జరిగింది రాశారు, ఇంకో సైడ్ ఏమో ఏ ఏ సముద్రాల జలాల్లో జరిగినాయి అనేది రాశారనమాట. దాని ముందేమో ఒకటి దీపం ఉంటుంది, ఇవ్వండి వెలుగుతుంది చూడండి దీపం. అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, వర్షం వచ్చినా సరే అది దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. సో ఇదేమో ఫస్ట్ వరల్డ్ వార్ అని చెప్పే కదా. ఇందులో ఏంటంటే పైకి ఎక్కొచ్చు, అదిగోండి అక్కడ పైకి ఎక్కితే మొత్తం మెల్బోర్న్ సిటీ అంతా కనపడతా ఉంటుంది. తర్వాత ఏమో దీని అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్లోకి వెళ్తేనేమో అక్కడ విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది. సో అక్కడ మెడల్స్ అవి ఇవి మొత్తం ఉంటాయి, వరల్డ్ వార్కి సంబంధించినవన్నీ యూజ్ చేసినవన్నీ. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాళ్ళకి సంబంధించిన బట్టలు కావచ్చు, తర్వాత వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా లెటర్లు రాసేవాళ్ళు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా జరిగిన వార్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ష్రైన్ ఆఫ్ రిమెంబరెన్స్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంజాక్ డే అని ఉంటుంది 25th ఏప్రిల్, అది ఇక్కడ బాగా చేస్తారు. తర్వాత రిమెంబరెన్స్ డే అని ఒకటి ఉంటుంది 11th నవంబర్. అప్పుడప్పుడు ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు మాత్రం మంచి హెవీగా క్రౌడ్ గ్యాదర్ అవుతారు. ఆ కనిపించేదంతా మెల్బోర్న్ సిబిడి, సో సిటీ అనమాట, మెల్బోర్న్ సిటీ. ఇది విజిటర్స్ ఎంట్రన్స్ నేను చెప్పింది. సో ఇందులో మనం వెళ్తే లోపలికి వెళ్ళగానే ఈ వరల్డ్ వార్లో యూజ్ చేసిన మెడల్స్ చూడండి. ఇందులో మొత్తం 4000 మెడల్స్ ఉంటాయి. సో ఈ ఏవైతే మెడల్స్ ఈ వార్లో ఉమెన్ మెన్ ఇందులో సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ అన్నమాట. రకరకాల హోదాల్లో వాళ్ళు పనిచేస్తారు కదా, సో పనిచేసినప్పుడు ఆ హోదాకు తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ ఇవి మొత్తం 4000 మెడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది హాఫ్ ఏమో ఇటు ఉంటుంది, మళ్ళీ ఎంట్రన్స్ అయిన తర్వాత హాఫ్. సో ఇందులో ఏంటంటే ఏ సర్వీస్ చేసినందుకు ఏ మెడల్ ఇస్తారు అనేది చాలా క్లియర్గా రాసుంది. సో అంటే పలానా సర్వీస్ చేస్తే పలానా ఒకసారి పాస్ చేసుకొని చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెడల్స్ ఉన్నాయి. ఆ మెడల్ పక్కన ఆ మెడల్ పేరేంటి, ఎందుకు ఇస్తారు ఆ మెడల్, అంటే ఏ సర్వీస్ చేస్తే ఆ మెడల్ ఇస్తారనేది ప్రతి మెడల్కి ఇట్లా క్లియర్ కట్గా రాసుందనమాట. సో ఇన్ని రకాల మెడల్స్ ఒకసారి చూడటం అనేది అసలు చాలా అరుదు అయిన సిచ్యువేషను. అండ్ అది కూడా ఇవన్నీ ఇప్పటి మెడల్స్ అనే కాదు, యాక్చువల్గా వరల్డ్ వార్ జరిగిన టైంలో ఇచ్చిన మెడల్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో అప్పటి నుంచి ఇచ్చిన మెడల్స్ అన్నమాట ఇవన్నీ. సో చూడటానికి కన్నుల పండుగగా ఉంది అసలు. సో వాళ్ళ ఒక సర్వీస్ చేసినందుకు మిలిటరీలో వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇట్లా రాగానే ఒక వీడియో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ స్ట్రైన్ ఎందుకోసం, తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే వార్కి వెళ్ళి వెనక్కి తిరిగి రాని వాళ్ళ కోసం ఈ స్ట్రైన్ కట్టారు గుర్తుగా అనమాట, అంటే చనిపోయిన వాళ్ళని అర్థం. సో అది తర్వాత ఏంటంటే అప్పట్లో ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేడీస్ వాడిన బట్టలు ఎలా ఉంటాయి, జెంట్స్ వాడిని ఎలా ఉంటాయి, వాళ్ళ చెప్పులు, వాళ్ళ షూస్, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ బోట్లు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్ 1914లో జరిగింది కదా, 1914లో జరిగిన దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. తర్వాత అప్పట్లో వార్లోని ఎలా తీసుకున్నారు అంటే ఏంటంటే ఆయుధాలు అవన్నీ కావాలి కదా, అవన్నీ ఎలా తీసుకున్నారు, తర్వాత ఎలా షిప్పుల్లో వెళ్ళారు, ఏ షిప్పులు వాడారు, ఫస్ట్ కాన్వాయ్ ఎప్పుడు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ ఫ్రేముల్లో ఉందన్నమాట. అప్పట్లోది కొన్ని రీడ్రా చేసేసి వాటిని ఫ్రేమ్స్గా చేసి పెట్టారు, ఎందుకంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలియదు కదా అందుకు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అప్పట్లో వాడిన ఎక్విప్మెంట్ అనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వారు. సో ఈ వరల్డ్ వార్ ఎవరి మధ్యలో జరిగింది,
ఏ ఇయర్లో ఏ కంట్రీస్ వాళ్ళు వచ్చారు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇదిగోండి ఇది అప్పుడు వాడిన బోటు. ఈ బోట్ ఏదైతే ఉందో అప్పుడు యూజ్ చేసిన బోట్ అనమాట. సో ఇట్లాంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి స్ట్రైన్లో పెట్టారు. ఇది ఉంది కదా, ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు 1914లో జరుగుతుందని చెబుతున్నాం. 1914 నుంచి 1918 వరకు ఎప్పుడెప్పుడు ఏ కంట్రీ ఇన్వాల్వ్ అయింది, ఏ కంట్రీ ఓడిపోయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంది. సో ఇది వచ్చేప్పటికి జనరల్ గారు జాన్ మొనాష్ ఆయన. తర్వాత అప్పట్లో ఇదిగోండి అలా ఉండేది. వార్ జరుగుతున్నప్పుడు ఆ మెమోరియల్ కడుతున్నప్పుడు అలా ఉండేది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మెమోరియల్ ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు ఏ యుద్ధాలు జరిగినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. 1945 వరకు అంటే 2 వరల్డ్ వార్ సపరేట్గా ఉన్నాయి. 1945 నుంచి ప్రజెంట్ జరిగిన యుద్ధాల వరకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అందులో పెట్టారనమాట. ఇదిగోండి ఇలా ఇస్తారు, ఏ ఇయర్లో ఏ కంట్రీ వచ్చింది, ఏ కంట్రీ ఓడిపోయింది. ఇదిగోండి ఇక్కడ 1945 జర్మనీ సరెండర్ అయింది, తర్వాత జపాన్ సరెండర్ అయింది. ఇవి అప్పట్లో యూజ్ చేసే లెటర్లు. సైనికులు వాళ్ళ ఇంటికి లెటర్లు పంపించాడు కదా, అలా లెటర్లు. రెడ్ క్రాస్ వాళ్ళు చూడండి అప్పట్లోనే టైప్ మెషిన్తో టైప్ చేసి పంపించిన లెటర్ అది. ఆ పక్కనేమో టెలిగ్రాము, ఇవేమో ఫోటోలు. అక్కడేమో సరెండర్, ఆస్ట్రేలియా వాళ్ళు సరెండర్ అయ్యారని చెప్పేసి ఒకటి రాసి పంపించారు. ఇది అప్పట్లో ఇమేజెస్ అన్నమాట, కార్టూన్స్ అనమాట. తర్వాత వాళ్ళు వాడిన షూస్ కావచ్చు, తర్వాత కాయిన్స్ కావచ్చు, పర్సులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేసేసి నీట్గా వాటిని భద్రపరిచారు. అలాగే డ్రెస్ చూడండి ఎలా ఉందో, వాళ్ళు అప్పట్లో వాడిన డ్రెస్సులు. అది కూడా వాటికి సంబంధించిన ఫోటోలు, ఈ సైనికులు వాడిన డ్రెస్సులు. అదిగోండి డ్రెస్సులు అన్నమాట, కింద షూస్ దగ్గర నుంచి పైన క్యాప్ వరకు. ఇవి ఏంటంటే రకరకాలుగా ఎందుకు ఉన్నాయంటే ఒక్కొక్క క్యాడర్ ఒక సైనికులకి ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది కాబట్టి ఆ అన్ని డ్రెస్సులు 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళారనమాట. వాళ్ళు వాడిన పర్సుల దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో గ్యాదర్ చేసి పెట్టారు. ఇది విక్టోరియా స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 1851 నుంచి 1901 వరకు విక్టోరియా స్టేట్ ఎలా ఉంది ఏంటి అనేది రాశారు ఇందులో. సైనికులు అలా ఉండేవాళ్ళు అప్పట్లో. ఇందులో యాక్చువల్గా ఏంటంటే చాలా ఇమేజెస్ పాతవి. ఆ పాతవి ఏం చేశారంటే రీప్రింట్ చేశారనమాట. రీప్రింట్ చేసేసి అవన్నీ ఫ్రేమ్ చేసేసి చక్కగా రాసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి పక్కన పెట్టేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మనం చదివామంటే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ కప్పు ఉంది చూడండి, అప్పట్లో గేమ్స్ అవి పెట్టేవాళ్ళు కదా కాంపిటీషన్స్, వాటికి ఇచ్చే కప్ అనమాట. ఇది షిప్ చూడండి ఎలా ఉందో. సో మళ్ళీ ఆ వీడియో దగ్గరికి వచ్చాము. తర్వాత వచ్చేటప్పటికేమో ఇక్కడ ఇదిగోండి ఒక వార్లో ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచినప్పుడు దాని మీద వాళ్ళు సంతకాలు చేశారు చూడండి అందరూ, చాంగీ ఫ్లాగ్. సో దాని మీద వాళ్ళు సైనికులు సైన్ చేశారనమాట. సో అందుకని ఆ ఫ్లాగ్ భద్రపరిచారు చూడండి నీట్గా. సో దాన్నే జూమ్ చేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఆ సంతకాలని. తర్వాత ఇవి చెప్పా కదా 1945 తర్వాత జరిగిన మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రాశారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కూడా రాశారు. కార్గిల్ వార్ గురించి ఉంది, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి అని చెప్పి దాంట్లో రాసి ఉంది యాక్చువల్గా. సో ఇందులో ఏంటంటే ఏ ఇయర్లో ఏ వార్ జరిగింది, సో ఎవరెవరికి మధ్య జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో క్లియర్గా ఉంది. సో ఇందులో ఏంటంటే నేను ఓన్లీ ఆస్ట్రేలియాలో జరిగింది అనుకున్నాను, తర్వాత చూస్తే ఇండియా అని ఉంది. ఇండియా అని ఉంటే ఏంటి ఇండియా అని ఉందని చెప్పి సరికి చూస్తే ఉంది ప్రతి కంట్రీలో జరిగిన వారి గురించి అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. తర్వాత వచ్చేప్పటికి ఇది మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ని బట్టి మనం చూసుకుంటే క్లియర్గా అక్కడ ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం ఈజీగా చూడవచ్చు.
అది అయిపోయిన తర్వాత బయటకు వస్తే దీని నమూనా ఉంటుంది. సో తెలుసుకోవాలనుకుంటేనే నమూనా కూడా బాగా చేశారు చూడండి. నమూనా ఇదనమాట మొత్తం. మనం ఏంటంటే ఏ పార్ట్ ఎక్కడుందో తెలుసుకొని ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఆ నమూనాలో లైట్ వెలుగుతూ ఉంటుంది. చూడండి నేను ఒకసారి నొక్కుతాను. అదిగోండి నేను ఎక్కడ నొక్కగానే అదిగోండి లైట్ వెలుగుతుంది. వైట్ కలర్ లైట్ వెలుగుతుంది సార్, అదిగోండి లైట్ వెలుగుతుంది అట్లా అనమాట. సో ఇది సైనికులు గుర్తుగా పెట్టారు, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఫీ కూడా ఏం లేదు. మీరు మెల్బోర్న్లో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇది ఆ వరల్డ్ వార్ II మెమోరియల్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.